దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నా దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రైజ్ ద లార్డ్. మరి మనం కొన్నిసార్లు మనుషులకు ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం. అలాగే దేవునికి కూడా ప్రార్థన చేస్తాం. మనకు వస్తున్న భయంకరమైన శోధనలు బట్టి, శ్రమలను బట్టి అనుకుంటూ ఉంటాం, ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాం, దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాం, అయినా నాకెందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శ్రమలు, నిజంగా దేవుడు ఉన్నాడంటావా? ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాం కదా, వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడంటావా? దేవుడు అసలు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటావా అని కొన్నిసార్లు నీలో నువ్వే కృంగిపోతా ఉంటావు, నీలో నువ్వు కలవరపడిపోతా ఉంటావు. అలా అనుకోని కొన్నిసార్లు కొంతమంది ధర్మకార్యాలు చేయడం, సత్క్రియలు చేయడం మానేస్తా ఉంటారు. కొంతమంది ఏమో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇంతే మన బ్రతుకులు అన్నట్లు ప్రార్థన చేయడం మానేస్తా ఉంటారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి అనే సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, శతాధిపతి అయిన కొర్నేలి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని రాయబడింది. మరి ఇక్కడ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ధర్మకార్యాలను కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థన మర్చిపోవట్లేదు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి ఒకరోజు కొర్నేలికి దేవదూత దర్శనమందు కనబడి అంటుంది, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం దేవుని కొరకు, దేవుడు చెప్పిన మాట కొరకు ఏ సత్క్రియ చేసినా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేరుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంది, మీరు చేసిన కార్యాలు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. మరి సంఘాల్లో అనేక మంది బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పరిశుద్ధులైన సేవకులకు సహకారంగా ఉంటూ ఎంతగానో పరిచర్య చేస్తా ఉంటున్నారు. మరి సంఘం ఎడల, దేవుని ఎడల, సేవకుల ఎడల వారు చూపిస్తున్న ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మరి దేవుని నామాన్ని బట్టి మీరు చూపుతున్న ప్రేమను దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవుని కొరకు నువ్వేం చేసినా అది వ్యర్థంగా పోదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి మనం మరణిస్తే ఈ లోకం నుండి ఏమి తీసుకెళ్ళం గాని మన క్రియలే మన వెంట వస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సత్క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఆ పరలోకంలో దేవుడు మనకు గొప్ప ప్రతిఫలాన్ని దాచి ఉంచాడనే సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. దేవుని కొరకు ఇన్ని సత్కార్యాలు చేస్తున్న నీకు తరతరాల ఆశీర్వాదాన్ని, రక్షణను, దైవ దర్శనాన్ని నీకు, నీ పిల్లలకు అనుగ్రహిస్తాడు. అందుకే మనం సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ప్రతి కుటుంబానికి కూడా అట్టి కృపను నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేస్తున్న ధర్మ కార్యాలు, ప్రార్థనలు నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవం, విసుకక సత్కార్యాలు చేసే ఆసక్తి నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మానక నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరున దీవించండి. ఈ దినం నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించి మీరు మేలు చేసి మహిమ పొందుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.